తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రెసిడెన్షియల్ గురుకుల షెడ్యూల్ కులాల వసతి గృహాల్లో పెంచిన మెస్ ఛార్జీల కార్యక్రమాలను చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య ఆహార భద్రతా కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించగా ఎస్సీ హాస్టల్లో ఎంపీడీఓ దామోదర్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించడంతో పాటు గతంలో కంటే 40% మెస్ ఛార్జీలు పెంచడం జరిగిందని, విద్యార్థులు హాస్టల్లో ఉండేందుకు మొగ్గు చూపే విధంగా అదేవిధంగా విద్యలో కూడా రాణించే విధంగా విద్యా బోధన అందిస్తూ నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు. హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలని, వెంటనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. పెంచిన మెస్ ఛార్జీలు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయన్నారు. వంట నిర్వాహకులు పరిశుభ్రంగా ఉంటూ విద్యార్థులు కూడా పరిశుభ్రంగా ఉండాలని మెనూ ప్రకారం భోజనం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీటీఓ దామోదర్, పంచాయతీ ఈవో ప్రదీప్, హాస్టల్ వార్డెన్లు, ఆహార భద్రతా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా పెంచిన మెస్ ఛార్జీల ప్రారంభోత్సవ కార్యక్రమం తల్లిదండ్రుల సమక్షంలో, విద్యార్థుల సమక్షంలో, ప్రజల సమక్షంలో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ విద్యార్థుల యొక్క జీవన ప్రమాణాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నాణ్యమైన ఆహారాన్ని అందించి పరిశుభ్రమైన తాగునీరు, తర్వాత నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో డేవైజ్ ప్రోగ్రాం ప్రకారం చార్టు ఇచ్చారు. నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడానికి ఈ చార్ట్ని ఈరోజు డిస్ప్లే జరిగింది. ఈ డిస్ప్లే ప్రకారము వార్డెను ప్రతిరోజు సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు అందులో ఉన్న చార్ట్ ప్రకారం భోజనాలు వడ్డించాలని అందించాలని కోరుతున్నాను. అది 900 ఉండే అది 900 నుంచి 1130 రూపాయలు అయింది. ఏది 3 నుంచి 7 తరగతి వరకు. తర్వాత 1740 8 నుంచి 10వ తరగతికి అయింది. ఈ 21 కాలేజీ వాళ్ళకి అయింది. ఇది ఈ రోజు నుంచే, ఈ రోజు 33 జిల్లాలు ఈ రోజు నుంచే 3 నుంచి 7వ తరగతి వరకు 1330 రూపాయలు పెంచడం జరిగింది. 900 నుంచి 8 నుంచి 10వ తరగతి వరకు 1100 నుంచి 1540 రూపాయలు పెంచమైంది. అదే ఇంటర్మీడియట్ వాళ్ళకు 2100 పెంచడం జరిగింది. అంతేనా? బనానా ప్లస్ రోజు మార్నింగ్ మనము ఆ డైట్ చార్ట్ ప్రకారము టిఫిన్ కూడా అందిస్తున్నాము. మనం రాగి జావా ప్లస్ మిల్క్ కూడా అందిస్తున్నాము. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ నుంచి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కిచెన్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, స్టోర్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది మనం చెప్తున్నాము. పిల్లలకు మనకు ఏదైతే ఈ ఫెసిలిటీస్ కల్పిస్తున్నామో అందులో ఎక్కడ ఇబ్బంది ఉన్నా కానీ ఈ పేరెంట్స్, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మనకు చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడు మీకు ఏ ఇబ్బంది అయినా కానీ ఈ స్పెషల్ ఆఫీసర్, మండల ఆఫీసర్గా నేను ఉంటా, మన పంచాయతీ సెక్రటరీ ఉంటాడు. మీకు ఏ ఇబ్బంది కలిగినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ అలాంటి ఇబ్బందులు ఏం కలగకుండానే ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది మేము మీకు గవర్నమెంట్ మనకు ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు డైట్ పిల్లలకు నూతన భోజన ఛార్జెస్ ఈరోజు నుంచి నవంబర్ 1 నుంచి పెంచుతున్నాము. దాన్ని ఈ పేరెంట్స్ కమిటీలో పిల్లలకు పిలిచి ఈరోజు ఈ కమిటీ ద్వారా గవర్నమెంట్ ఏమేం చేస్తున్నది అనేది మరొకసారి నేను రిపీట్ చేస్తా. మనము గతంలో 3rd క్లాస్కు 950 రూపాయలు మెస్ ఛార్జెస్ ఇస్తే ప్రస్తుతం మనం నవంబర్ 1 నుంచి 1330 రూపాయలు ఇస్తున్నాం. పర్ మంత్ స్టూడెంట్ వైజ్ పర్ మంత్ మనము 1100 రూపాయలు ఇస్తున్నాం. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గతంలో 1110 రూపాయలు ఉంటే 1100 రూపాయలు ఉంటే ప్రస్తుతం ఇప్పుడు నవంబర్ 1 నుంచి 1540 రూపాయలు మనం ఇస్తున్నాం. అలాగే ఇంటర్ అంటే 2100 రూపాయలు ఇస్తున్నాం. అంటే దాదాపు 40% మనం ఇంక్రీజ్ చేసి ఈ గవర్నమెంట్లో మనం అందిస్తున్నాం. అలాగే కాస్మెటిక్ ఛార్జెస్ నేను ఇందాక చెప్పిన కాస్మెటిక్ ఛార్జెస్ 3rd క్లాస్ టు గర్ల్స్కి అయితేనేమో 3rd to 7th గతంలో 55 రూపాయలు ఉంటే ప్రస్తుతం మనం 175 రూపాయలు ఇస్తున్నాము. అలాగే 8th to 10th గర్ల్స్కి గతంలో 75 రూపాయలు ఉంటే ప్రస్తుతం మనం 275 రూపాయలు ఇస్తున్నాము. అదే బాయ్స్కి వచ్చేస్తే 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బాయ్స్కు గతంలో 62 రూపాయలు ఉంటే ప్రస్తుతం 150 రూపాయలు ఇస్తున్నాము. ఇది మన నవంబర్ 1 నుంచి. అలాగే 8th నుంచి 10th అండ్ ఎబో 11 years ఉన్న అబ్బాయిలకు 62 రూపాయలు ఉంటే ప్రస్తుతం మనము 200 రూపాయలు ఇస్తున్నాం. ఇదందరూ కూడా తల్లిదండ్రులు కూడా గమనించి మాకు కూడా కోఆపరేషన్ ఇవ్వాలి. మీ నుంచి మీకేమైనా అభ్యంతరాలు ఇట్లా ఇది లేదు బాగలేదు అని ఉంటే కూడా మా దృష్టికి
దృష్టికి తీసుకొస్తే మేము చేస్తాము. చిన్నశంకరంపేట మండలంలోని కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పేటగడ్డ గ్రామంలో గొల్ల ముత్యాలకు చెందిన మేకల మందపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. 2 మేకలకు కత్తిపోట్లు పొడిచి కత్తితో నరికివేశారు. యాదవ్ సంఘం అధ్యక్షులు భూపతి యాదవ్ మాట్లాడుతూ గతంలో కూడా 2 మేకలను దొంగలించడం జరిగిందని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. మృతి చెందిన మేకల విలువ సుమారు 30,000 వరకు ఉంటుందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మాది పేటగడ్డ గ్రామము. ఈ గ్రామంలో ఈ 2 సంవత్సరాల నుంచి మేకల మందల పైన కానీ గొర్రె మందల పైన కానీ బాగా దాడులు జరుగుతున్నాయి, ఎత్తుకపోవడం జరుగుతుంది. వీటి గురించి మేము ఇంతకుముందు కూడా 2 సార్లు 3 సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు కూడా చూస్తామని అంటున్నారు, చర్య తీసుకుంటామని చెప్పిండ్రు, తీసుకోలేరు. ఈ మధ్య దసరా నాడు కూడా 2 మేకలు ఎత్తుకుపోయారు. ఆ 2 మేకలు ఎత్తుకుపోతే కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఇస్తే మంచి సార్ తీసుకుంటామన్నారు, చర్య తీసుకుంటాం, వాళ్ళని ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. చేస్తే ఏం చెప్పలేరు ఇదివరకు. మళ్ళీ నిన్నటి రోజు ఏమైపోయిందంటే మా తమ్ముడు మా మద్దలకి ఇట్లా ఊరికి పోయారు. వాళ్ళు కొట్టంలోనే వండుకుంటారు. వాళ్ళు నిన్న లేరు, దవాఖానకు పోయి అక్కడనే టైం అయిపోయిందని వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోయారు. ఈ కొట్టంలో ఎవరు లేని టైంలో చూసి వాళ్ళు ఎవరు వాళ్ళకి తెలిసిన వాళ్ళే, మా దగ్గర వల్ల ఎవరా తెలుస్తలేదు, కానీ లేని టైం చూసి పిల్లలే ఉన్నారు, వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. ఈ మందల రాత్రి కావాలి రాలేరు, ఇంటికి రాత్రి కావాలి రాంది చూసి ఎవరో వచ్చి ఈ 2 మేకలను చాకుతో నరికేసారు. కట్ చేసి 2 చచ్చిపోయినాయి. ఒకటి చచ్చిపోయింది, ఒకటి కొరిపానంతో ఉన్నది, అది కూడా కోరుకుతుంది, చనిపోయే పరిస్థితులు ఉంది. అది కూడా వాటి విలువ దగ్గర ఒక 30,000 దాకా ఉంటుంది. అయితే వాళ్ళు మేకలు కాసుకునే బతారు, వాళ్ళకి జీవనాధారం ఏం లేదు. వాళ్ళకు 2 పిల్లలు, ఓ బిడ్డే. వాళ్ళు బీదోళ్ళు. ఆ బీదోళ్ళని చూసి వీళ్ళంత ఇబ్బంది పెడుతుంది. ఈ ఇబ్బంది పెట్టేటోళ్ళు ఎవరో మాకు జర గుర్తుపట్టి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకొని వాళ్ళపైన మళ్ళీ ఇటువంటివి జరగకుండా, పునరావృతం కాకుండా పోలీసులు కానీ విలేకరులు కానీ మంచి చర్యలు తీసుకొని మాకు, మా ఇంటి వాళ్ళకు, మా తమ్ముని వాళ్ళకు న్యాయం చేయగలరని నేను ఈ మా ఊరి గ్రామ యాదవ సంఘం అధ్యక్షునిగా భూపతిని నేను మనవి చేసుకుంటున్నది ఒక్కటే, అదొక్కటి మాకు న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలోని రైల్వే వంతెన బ్రిడ్జి నిర్మాణం పనులు గతంలో చేపట్టారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ పనులు మధ్యలో ఆగిపోయాయి. కొందరు కోర్టుకు వెళ్లారు, అలాగే మరికొందరు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఇటీవల ఐటీ శాఖ మంత్రి సర్దార్ బాబు కొండాపూర్లోని గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభానికి వచ్చినప్పుడు మేము సర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని స్పందించిన మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ రోజు గట్కేసర్ కొండాపూర్ కి వెళ్లే బ్రిడ్జి పనులు ప్రారంభించారు అధికారులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జంగయ్య యాదవ్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అని గుర్తు చేశారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం జరగడం తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇండ్లు కోల్పోయే బాధితులకు కొందరు ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాయని, మరికొందరు కోర్టుకు వెళ్లారని అన్నారు. కోర్టుకు వెళ్లని వారికి సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో మరికొందరికి డబ్బులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. మిగతా వారికి కూడా విడతల వారీగా నష్టపరిహారం ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలో ఫ్లైఓవర్ విషయంలో కూడా ఏదైతే 2-3 రోజుల నుంచి ఆర్డీఓ గారు, అలాగే 3 రోజుల కిందట మన ఐటీ శాఖ మంత్రి వాళ్ళు మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలో ఐటీ కాలేజ్ ఓపెన్ అయినప్పుడు మా పెద్ద మనుషులు వజ్రేష్ యాదవ్ గారు, సుద్దిరెడ్డి గారు, అలాగే మా చైర్పర్సన్ మేమందరం కలిసి సార్కు చెప్పడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్ చాలా ప్రాబ్లం ఉందని, మన మినిస్టర్ కాబట్టి మన ఐటీ శాఖ మంత్రి గారికి, శ్రీధర్ బాబు సార్ గారికి మేము ఈ ఫ్లైఓవర్ విషయంలో అతనికి సార్కి మొత్తం వివరించడంతో, దాంతోపాటు కలెక్టర్ని పిలిచి కూడా ఏంటి దీని గురించి ఎందుకు ఇంత లేట్ అవుతుందని కూడా చెప్పడం, కలెక్టర్ని కూడా అడగడం జరిగింది. దాని తర్వాత ఎంఆర్ఓ, ఆర్డీఓ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని సార్ కూడా ఒక ప్రణాళికతోటి ఏంది, ఎందుకు ఆగింది, ఎక్కడ జరిగిందని మొత్తం తీసుకొని కూడా ఎవరైతే ఈ ఫ్లైఓవర్ విషయంలో 11-12 సంవత్సరాల నుంచి ఇక్కడ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం వాళ్ళని ఫస్ట్ వెకేట్ చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరు కలిసి ఎవరైతే 24-25 మంది మన దగ్గర మన బడ్జెట్ అయితే తీసుకున్నారో ఈ లబ్ధిదారులు వాళ్ళ పేమెంట్ని తీసుకున్న వాళ్ళని ఈరోజు డిస్మైలింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 2-3 రోజుల తర్వాత కూడా ఆర్డీఓ గారు కూడా ఏం చెప్పారంటే మా చైర్పర్సన్ గారికి ఎవరైతే మిగతా వాళ్ళు తీసుకోవాలో వాళ్ళందరినీ కూడా కోర్టులో ఉంది పైసలు, ఆ కోర్టులో 8.5 కోట్ల రూపాయలు కోర్టులో ఉన్నాయి. ఆ కోర్టులో కూడా కోర్టు నుంచి కాకుండా కూడా మళ్ళీ రెవెన్యూకు తెప్పించి
రెవెన్యూ నుంచి నేను మీకు అందరికి ఇప్పిస్తానని కూడా మన ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. లాయర్ని పెట్టుకునేంత అవసరం కూడా లేదు మనకి. ఇప్పుడు మనకు ఆర్డీఓ గారు కరెక్ట్గా మన ప్రాసెస్ ప్రకారం చేసిన తర్వాత మీరు అందరూ ఎవరైతే మీకు రావాల్సిన డబ్బులు మీరు తీసుకొని మిగతాది కూడా రెండోసారి కూడా మళ్ళీ మీరు ప్రొడ్యూసర్ కూడా కావచ్చు, తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు అని కూడా ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్వచ్ఛందంగా అందరికీ ముఖ్యంగా ఈ బ్రిడ్జి కింద ఉన్న లబ్ధిదారులు అందరూ స్వచ్ఛందంగా కూడా ఈ రోజు కూడా వచ్చి అందరూ కూడా వాళ్ళ సామాన్లు వాళ్ళు తీసేసుకోవడం కూడా జరిగింది. అందరూ కూడా బ్రిడ్జికి సహకరిస్తారట. మరి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఫ్లైఓవర్ వల్ల ఎంతో మందికి ఇబ్బంది జరుగుతుందన్న ఆలోచనతోటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇంకా కూడా కొంతమంది వాళ్ళు కూడా ముందుకు రావాలి, దండం పెడతాం. ఎందుకంటే ఈ రోజు కొంతమందికి నష్టం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఒక 50-60 సంవత్సరాల నుంచి జీవనోపాధి ఉంది, వాళ్ళకి కాదంటలేం. కానీ ఏదైతే జీవనోపాధి పోతుందని అనుకుంటున్నారో కానీ వాళ్ళ వల్ల ఒక 20,000-30,000 మందికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంతో మందికి నష్టం జరుగుతుంది. వీళ్ళకి నష్టపరిహారం జరిగింది కాబట్టి ఆ నష్టపరిహారానికి ఏమి ఇవ్వాలనేది కూడా మన ఆర్డీఓ గారు కూడా మా వజ్రేష్ యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారు కూడా వాళ్ళకు ఏదైనా సహకరించాలన్న ఆలోచనలతో పోతున్నారు. వాళ్ళకు కూడా సాయం చేయాలన్న ఆలోచనతో ఉన్నది. కాబట్టి మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీళ్ళందరూ సహకరిస్తున్నందుకు వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలో ఈ లబ్ధిదారులు అందరూ వచ్చి మేము జరిగిపోతామని కూడా ముందుకొచ్చి నిన్నటి నుంచి కూడా వాళ్ళు వాళ్ళ డోర్లు కానీ వాళ్ళ సామాన్ కానీ షిఫ్ట్ చేసుకోవడం వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలకు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకు కాలు మొక్కినా తక్కువనే. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు అర్థం చేసుకొని కూడా మాకు అందరూ బాలాజీనగర్కు, కొండాపూర్లకు, భోగారాపోలకు అందరికి ఇబ్బంది అవుతుందని ఆలోచించి కూడా వాళ్ళు ఇలా నష్టం జరిగినా కూడా వాళ్ళు సహకరిస్తున్నారంటే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముందు కూడా ఇట్లనే సహకరించాలని కోరుకుంటూ, అలాగే వాళ్ళకి కావాల్సిన పేమెంట్ ఏదైందో ఆర్డీఓ సార్కి సోమవారం నాడు మనం అందరం కలిసి లబ్ధిదారులు ఎవరైతే పేమెంట్ రాలేదో వాళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళి సార్తో డిస్కస్ చేసి మనకు కావాల్సిన పేమెంట్ మనం తీసుకున్న తర్వాత కూడా మనం స్టార్ట్ చేస్తాం. అంతేకాకుండా ఈ ఫ్లైఓవర్ విషయంలో కూడా సత్యరెడ్డి గారు కూడా సహకరిస్తున్నారు. మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది. కాబట్టి అందరం కూడా జేఏసీ కావచ్చు, మనం కావచ్చు, యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిసి కూడా దీనికి సహకరిస్తున్నందుకు మరొకసారి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అందరు ఇలా సహకరిస్తే మనకి 4 నెలల లోపల కూడా ఈ ఫ్లైఓవర్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఈ బస్సెస్ రావడానికి కూడా అతి త్వరలో కూడా బస్సెస్ వస్తాయి. దానికి ఫస్ట్ గా ఇక్కడ ఈ రోడ్ కటింగ్ అయిపోయి 2 సైడ్ అయిపోయిందంటే ఆటోమేటిక్ మన గట్కేసర్కు రావడానికి ఉంది. వాళ్ళు ఎందుకు ఇంత దూరం రాలేదు, ఇప్పుడు బస్సెస్ ఎందుకు వస్తాయో డిస్ట్రిక్ట్ బస్సెస్ అంటే వాళ్ళ కారణాలు ఏంటంటే 5 కిలోమీటర్ దూరం అవుతుంది, తిరిగిపోవడానికి మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అనుక టర్నింగ్ కావడం లేదు. కాబట్టి వాళ్ళందరూ మేము డిపో మేనేజర్లకు గతంలో అడిగితే డిపో మేనేజర్లకు మన ఏదైతే కుషావడ డిపో కావచ్చు, ఆల్రెడీ ఉప్పల్ డిపో కావచ్చు, ఆల్రెడీ శంకిచల డిపో వాళ్ళకు, యాదగిరి డిపో వాళ్ళకు కూడా మేము లెటర్ ఇచ్చినప్పుడు అదే అన్నారు, సార్ చైర్పర్సన్ గారు మాకు ఇక్కడ ఇబ్బంది లేదు, మీ బస్సుకు మేము ఊరికి తీసుకురాగలుగుతాం, కానీ ఇక్కడికి పోవడానికి మాకు దారి లేదు, తిరిగిపోవడానికి 4-5 కిలోమీటర్ దూరం అవుతుంది, మళ్ళీ ఆదిలాబాద్ మీకు పోవాలన్నా కూడా రెండు బస్సెస్ రావడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దానివల్ల మేము ఇక హైవే మీకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీ రోడ్ కటింగ్ అయిపోతే ఆటోమేటిక్ మేము ఈ గట్కేసర్ మీదకేనే మేము బస్సెస్ కూడా ఫార్వర్డ్ చేస్తామని చెప్పి కూడా డిపో మేనేజర్ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగానే చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరం సహకరిస్తే అతి త్వరలోనే ఇప్పుడు లబ్ధి మంది 25 మంది ఉన్నారు. వాళ్ళు మిగతా వాళ్ళది కూడా ఇప్పుడు కొంతమంది కూడా అందరు కూడా మనకు స్వచ్ఛందంగా కూడా వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు 90 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళకు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు తీసుకోవడానికి. కాబట్టి వాళ్ళకు కూడా మేము పైసలు ఇప్పించే బాధ్యత మా ప్రజాప్రతినిధులకు అందరికీ ఉంది. కాబట్టి మేము అందరం కూడా ఇప్పిస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 17 ఫీట్లు పోతుంది, మొత్తం 50 ఫీట్లు ఉంటుంది. గతంలో 33 ఫీట్లు అని జరిగిరు, ఇంకా 17 ఫీట్లు జరుగుతుంది. మొత్తం 50 ఫీట్ల అది రోడ్ ఉంటుంది మధ్య సెంటర్ నుంచి. అది కూడా మెయిన్ రోడ్ కూడా ఇప్పుడు ఈ నెల కావచ్చు, వచ్చే నెల, ఈ నెల ఎండింగ్ లో కూడా 30 కోట్ల రూపాయలతో కూడా మెయిన్ రోడ్ నుంచి 2.5 కిలోమీటర్స్ కూడా విచ్ఛిన్నంగా మధ్యలో శివరెడ్డిగూడెం నుంచి మాధవరెడ్డి బ్రిడ్జ్ దాకా 2.5 కిలోమీటర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన సీఎం గారు మొన్ననే ఇనాగ్రేషన్ కూడా చేసిరు. అది అతి త్వరలో కూడా స్టార్ట్ అయితే మధ్యలో సెంటర్ లైటింగ్ వస్తుంది. మన ఊరికి కళ వచ్చే అవకాశాలు మంచిగా ఉన్నాయి. దీనికి అందరు సహకరిస్తే ఏ నాయకుడైనా సరే అది ఆ గవర్నమెంట్ ఆలోచిస్తారు. ఆల్రెడీ కలెక్టర్ గారు వాళ్ళతో డిస్కస్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయంలో గవర్నమెంట్ లా ప్రకారం వెళ్ళాలో వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్తారు. వాళ్ళు కూడా ముందుకు వస్తారని మా నమ్మకం ఉంది. ఎందుకంటే కోర్టు పోయిన వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఎందుకంటే అందరితో పాటు వాళ్ళు కూడా సహకరించవలసిన టైం వచ్చింది, సహకరించాలి. వాళ్ళ వల్లనే ఈరోజు
వాళ్ళు సహకరిస్తే ఫ్లైఓవర్ సక్సెస్ఫుల్ కూడా అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా మంచి పేరు ఉంటుంది. వాళ్ళు సహకరిస్తే కూడా వాళ్ళకే మేము ధన్యవాదాలు చెప్తాం, వాళ్ళకే మేము బెస్ట్ మంచి హ్యాపీగా మేము ఫీల్ అవుతాం, వాళ్ళ దండం కూడా పెడతాం. కాబట్టి అందరూ సహకరించారు. కోర్టు అనేది పక్కకు పెట్టి కూడా అందరూ సహకరించాలని కోరుకుంటూ మేమందరం కూడా అందరు ఇవాళ ప్రతి నాయకుడు కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫ్లైఓవర్ కావాలని ఉంది కాబట్టి అందరు సహకరిస్తారు. ఇట్లానే ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్లైఓవర్ విషయంలో సహకరిస్తుంది కాబట్టి ఇప్పుడు 30 కోట్లది కూడా అందరూ సహకరిస్తారు కాబట్టి అతి త్వరలోనే కూడా మనకు మంచి రోజులు రాబోతున్నాయి. మన గట్కేసర్ మెయిన్ రోడ్ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతాం. అప్పుడు మనం అందరం హ్యాపీగా ఉంటాం. కాబట్టి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మా బాధితులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. మెదక్ జిల్లా నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ సందర్శన నిమిత్తం జిల్లాకు వచ్చిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి దేవదాయ, అటవీ శాఖ మంత్రులు కొండా సురేఖరు మర్యాదపూర్వకంగా కలిసి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డితో మంత్రిని కలిసి కొల్చెర మండలానికి 108 అంబులెన్స్ ను మంజూరు ఇప్పించాలని కొల్చెర మండల కాంగ్రెస్ నేతలు కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కొల్చెర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్, మండల ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, చిన్నగన్పూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గజబోయిన అశోక్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిల్లలకు అందించే కాస్మెటిక్ ఛార్జీల పెంపు, నూతన డైట్ మెనూ చార్ట్ అమలు కార్యక్రమాన్ని శనివారం ఆయా శాఖల అధికారులు ప్రారంభించారు. రంగంపేటలోని ఎస్సీ హాస్టల్లో తహసీల్దార్ మహమ్మద్ గఫార్మియా, కొల్చారంలోని బిసి హాస్టల్లో ఎంపీడీఓ కృష్ణవేణి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశుభ్రతతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందజేయాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు. అలాగే విద్యార్థులు ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించాలన్నారు. 10వ తరగతిలో 10 జీపీఏ సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా హాస్టళ్ల వార్డెన్లు ఉమాదేవి, పంచాయతీ కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలిపారు గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు అసత్య హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనంతో పాటు వారి క్రమబద్ధీకరణ హామీని వెంటనే రేవంత్ రెడ్డి అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో చేతకాని పక్షంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీ తాగే సమయంలో, కాఫీ తాగే సమయంలో మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పడని మండిపడ్డారు. దాదాపు 365 రోజులు గడుస్తున్న 1,00,000 కాఫీలు తాగినా కానీ రేవంత్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన మాటను మాత్రం నిలబట్టుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరం గడుస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మరియు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమైందన్నారు. మొన్నటికి మొన్న ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారన్నారు. నేడు సర్వశిక్ష ఉద్యోగులు సమ్మెలు చేయడం కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగులకు జీతాలు పెంచిందని గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కరోనా వచ్చిన 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ఆదాయం తగ్గినా కూడా ఉద్యోగులను అన్ని విధాలుగా వేతనాలను పెంచి గౌరవించిందన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రమే భర్తీ చేస్తారని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఒక నోటిఫికేషన్ కూడా కొత్తది వేయలేదన్నారు. ఒక ఉద్యోగాన్ని కూడా కొత్తగా భర్తీ చేయలేదని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మార్పు అంటే తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలతో, రాస్తారోకోలతో, సమ్మెలతో దద్దరిల్లుతుందని, ఇదేనా రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన మార్పని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి సంఘీభావం ఉద్యోగస్తులకు ఉంటుందని వంటేరు ప్రతాప్ రెడ్డి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కొండపాక మండల పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్, సర్వశిక్ష అభియాన్ సంఘం అధ్యక్షులు బాలకృష్ణ, కర్ణాకర్, నవీన్ కుమార్, ఉద్యోగస్తులు పాల్గొన్నారు. వీళ్ళ అధ్యక్షతలో మీ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇది ఆమోదించదగ్గటువంటి ఈ దీక్ష. ఎందుకంటే ఈ రోజులలో మన పిల్లల్ని స్కూల్ పంపించాలంటే ఆ స్కూల్కి అయ్యే ఖర్చులు మీ జీతం సరిపోదు స్కూల్కి ఇచ్చేదానికి. ఇట్లా రోజు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన సందర్భంలో ఒక 19,500 రూపాయలు నెలకు మీకు ఇవ్వడం వల్ల అది ఎక్కడికి కూడా సరిపోకపోవడమే కాకుండా మీకు ఇంకా రెగ్యులరైజ్ చేసి శాలరీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజులలో
విపరీతంగా ఖర్చులు పెరిగిపోయినాయి. మన కుటుంబాన్ని పోషించాలన్నా, మనము ఒక రెంటల్ హౌస్లో ఉండాలన్నా ఆర్థికంగా ఈ వచ్చే ఉద్యోగం డబ్బులు ఎక్కడ కూడా సరిపోవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మీ 12,500 రూపాయల జీతాన్ని కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 30% పిఆర్సీ ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినాం. యాక్చువల్గా ఆ రోజే ఇది రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. 1 సంవత్సరం డిమానిటేషన్ రావడం వల్ల, 2 సంవత్సరాలు కరోనా రావడం వల్ల ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోవడం వల్ల అప్పుడున్నటువంటి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయలేక మరి భవిష్యత్తులో తప్పకుండా చేస్తామన్నటువంటి హామీతో ముందుకు పోయినాం. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు మీరందరూ చూసిండు, ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో కావచ్చు పెను మార్పులు తీసుకొస్తామని చెప్పి మాట్లాడారు. ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మీద ఎన్నో రకాల అబండాలు వేసి ముందుకు పోయినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారు వరంగల్ దీక్షా శిబిరంలో మీకు ఒక మాట ఇచ్చిండు. చిటికె వేసే సమయంలో, కాఫీ తాగే సమయంలో మీ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పిండు. మరి 365 రోజులు అయిపోయింది. అట్లాంటి టీలు 1,00,000 తాగొచ్చు. అంత సమయం కూడా మీరు ఇచ్చిండ్రు. సంవత్సర కాలం ఓపిక పట్టిండ్రు. ఇవాళ 33 జిల్లాలలో టెంట్లు వేసుకొని దాదాపుగా 19,500 మంది ఉద్యోగస్తులు టెంట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి పూర్తిగా నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు ఒకసారి యుఎస్ఏలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉండే. ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, ప్రజల్ని నమ్మించి ఏ విధంగా మోసం చేయాలో రాజకీయ నాయకుడిగా నాకు బాగా తెలుసు అన్నాడు. అంటే అధికారంలో రావడానికి, అధికారాన్ని చేపట్టుకోవడానికి ప్రజలకు ఆశ పెట్టాలి. ఆ ఆశతోనే అధికారంలోకి వస్తామన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పిండు. దాదాపుగా మీరు 20,000 మంది అంటే మీరు కొన్ని లక్షల ఓట్లు ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి మీకుంది. మీరు జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, పాఠశాల అంటే స్కూల్లో కానీ మీకున్నటువంటి రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల ప్రభుత్వాల మీద ప్రెషర్ తీసుకురావచ్చే అవకాశం మీకు మెండుగా ఉంది. వాస్తవం కూడా మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు నమ్మిండ్రు, ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మరి వచ్చిన ప్రభుత్వం సంవత్సర కాలం అయిపోతుంది. మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ట్రైనింగ్ శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎక్కడ కూడా లేదు. మీరు ఆల్రెడీ గవర్నమెంట్తోనే ఎలక్ట్ అయ్యి ఇంటర్వ్యూస్తోని ఎలక్ట్ అయింది కాబట్టి మీకు ఇంకా ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా పర్మనెంట్గా వెంటనే రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పిండు, 1 సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 2 లక్షలు ఇస్తా అని చెప్పి మాట్లాడిండు. 365 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. మరి మీకు ఈ 19,500 మందిని ఏమీ మాట్లాడకుండా రెగ్యులర్ చేయాలి. ఏమీ మాట్లాడద్దు ఇంకా, ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఇంక దీనికి నోటిఫికేషన్ అవసరం లేదు, ఇంక ఎలాంటి అవసరం లేదు. వెంటనే రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీరు కూడా ఆలోచించండి. ఒక తెలంగాణ బిడ్డలుగా, భావి భారత పౌరులుగా కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం, ఎలాంటి మార్పు వచ్చింది, ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. మీరే కాకుండా ఇలా ఆశా వర్కర్లు, మొన్న లేడీ పోలీసులు లేకుండా
జెంట్స్తోనే పట్టి వీడియోలో సోషల్ మీడియాలో మీరు చూసి ఉంటారు, తీసి లేపి పోలీసు వ్యాన్లో పడేస్తూ ఉన్నారు. అదే కాకుండా అంగన్వాడీ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలు, రాష్ట్రంలో ఏ వీధికి వెళ్ళినా కూడా ధర్నాలు, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా టెంట్లు వేసుకొని కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తమ్ముడు మాట్లాడుతూ మార్పు 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 అంటే సంవత్సరాల కాలంలో కావాల్సినంత మార్పు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఏ మార్పు? ఇలాంటి టెంట్లు వేసుకొని కూకోవడం, లాఠీలు పెట్టి కొండించడం, జైల్లో పెట్టించడం, ఇలాంటి మార్పులు వచ్చినాయి. కాబట్టి మనమందరం కూడా ఒక బాధ్యతాయుతంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి మొన్ననే హరీష్ రావు గారు ఇక్కడ రావడం జరిగింది, ప్రభాకర్ రెడ్డి గారు కూడా దుబ్బాక ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మీకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు మా కేసీఆర్ గారి తరఫున ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనప్పుడు కూడా మీరు ఎట్టి పరిస్థితులలో టెంట్లు తీయాల్సినటువంటి అవసరం లేదు. టెంట్లు వేయండి, గట్టిగా కూర్చొని ఇంకా ఇది 10 రోజులు కానీ 15 రోజులు ఇదే గడ్డ మీద కేసీఆర్ గారు 11 రోజులు నిరాహార దీక్ష చేస్తే డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చింది. ఇదే గడ్డ మీద కఠినంగా మీరు నిరాహార దీక్ష చేపట్టినట్టయితే రెగ్యులరైజ్ అయ్యే వరకు ఈ తీయొద్దు. టెంట్ తీయకుండా కూర్చో, అదేం బాల్సిన తప్పకుండా ఇట్లే కూర్చోండి. మీకు పూర్తి మద్దతు ఉంటుంది. మేము ఈరోజు కాదు మళ్ళీ వస్తూనే ఉంటాం. మా పార్టీ తరఫున మా పార్టీ ప్రెసిడెంట్ కుమార్ ఇక్కడే ఉంటాడు. ఏదైనా కావాలంటే మీకు అందుబాటులో ఉంటాడు. మీకు ఏది కావాలంటే చేయడానికి రెడీగా ఉన్నాం. మీ టెంట్ ఖర్చులు ఏమైనా ఉంటే కూడా మేము ఆర్థికంగా తప్పకుండా టెంట్ మాత్రం తీయొద్దు. టెంట్ తీయకుండా కాంప్రమైజ్ కాకుండా ఉండండి. మీకు 100% విజయాన్ని మీకు చేకూరుస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రభుత్వం మీద మేము కూడా అసెంబ్లీలో మరి కేటీఆర్ గారు చెప్పి మరి ఆయన ఏదైతే వీడియో పెట్టిండో ఆ వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించే విధంగా ప్రయత్నం చేసి మీరు కోరికలను మరి ప్రత్యక్షంగా మీరు చూస్తారు. అసెంబ్లీలో మన హరీష్ రావు గారు మాట్లాడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆయన కూడా మన వచ్చినప్పుడు మీకు చెప్పి ఉంటాడు. తప్పకుండా ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చి 19,500 మంది ఈ సర్వశిక్ష ఉద్యోగస్తులను కూడా అందరినీ కూడా రెగ్యులర్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మీకు పూర్తి మద్దతు ఇస్తుందని ఈ అవకాశం ఇచ్చారు. మీ అందరు కూడా ఈ అవకాశం రావద్దు, మీరు రెగ్యులర్ ఎప్పుడో కావాలి. అది కూడా కొద్దిగా తప్పున్నది. బట్ ఏదేమైనప్పుడు చేస్తూ ఉన్నాయి. సంక్షేమ పథకాలే ముఖ్యమంటే మేము సంక్షేమంలో భాగం కాదా? మేము పనిచేయట్లేదా? మా కుటుంబాలు లేవా? మేము జీవన విధానంలో లేమా? ఉద్యోగులంటే సపరేటు, సంక్షేమ పథకాలంటే వేరే వాళ్ళనేటువంటి దృక్పథాలను ప్రభుత్వాలు మార్చుకున్న రోజే ఈ నిజమైన న్యాయమైన డిమాండ్లకు మద్దతు వస్తుంది అనేది ఎస్టీయూసీ భాగం పనిచేస్తూ ఉన్నాం. పేద పిల్లలకు కూడా చదువు చెప్తా ఉన్నాం. మనకున్నటువంటి నాలెడ్జ్, మనకున్నటువంటి తెలివితేటలు అందిస్తూ ఉన్నాం. మన పిల్లలకు అందించకుండా, మన ఇంట్లో పుట్టి మనకు దేవులున్నటువంటి పిల్లలకు అందించకుండా పాఠశాలలకు వెళ్ళి మనకున్నటువంటి తెలివిని అందిస్తూ ఉన్నాం. ఎందుకు అందిస్తూ ఉన్నాం? మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలోని శ్రీ మాధవానంద ఆశ్రమంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ మాధవానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి జయంతి, శ్రీ 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 జగద్గురు దత్త జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామికి పాదపూజ నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో భగవత్ నామస్మరణ జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఆశీర్వాదం తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. Krishna Rama Govinda, Rama Krishna Govinda, Krishna Rama Govinda.